హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. పట్నం అమ్మాయి, పల్లెటూరి అబ్బాయి పార్ట్ 24. ముందు స్టోరీస్ చూస్తే మీకు స్టోరీ అర్థమవుతుందండి. ఎక్కడ మిస్ అవ్వద్దు. స్టోరీలోకి వెళ్ళిపోతాం. అనసూయమ్మ మాత్రం ఆ రాత్రి నిద్రపోకుండా ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తుంది. పంతులు గారికి ఫోన్ చేసి పొద్దుటే ఇంటికి రమ్మని చెప్తుంది. పొద్దునే నిద్ర లేచి తనలో తను మాట్లాడుకుంటూ కూర్చుంటుంది. అప్పుడే పంతులు గారు ఇంటికి వస్తారు. సురేష్ కూడా ఫ్రెష్ అయ్యి కిందికి వస్తాడు. పంతులు గారు అక్కడ కూర్చుని ఉండడం చూసి, ఏంటి పంతులు గారు ఇంత పొద్దుటే వచ్చారు, ఏంటి విశేషం అని అడుగుతాడు సురేష్. విశేషం మీరే చెప్పాలి బాబుగారు. నేను మీకు ఒక విషయం చెప్పాను, అది మీరు మర్చిపోయారు, అది గుర్తు చేద్దామనే వచ్చాను. ఏంటండి అని అంటాడు. మీకు పెళ్ళైన తర్వాత మీరు నాకు అసలు కనిపించలేదు, పూజ గురించి అసలు మాట్లాడలేదు, అందుకే మీకు పూజ చేసే ఉద్దేశం ఉందో లేదో అడగడానికి వచ్చాను. అయ్యో క్షమించాలి, నేను హడావిడిలో పడి మర్చిపోయానన్నాడు సురేష్. అందుకే కదా నేనున్నది మీకు గుర్తు చేయడానికి ఇలా వచ్చేసాను అని పంతులు గారు చెప్తారు. చెప్పండి మీకేం కావాలి, ఆ రోజు పూజ కోసం ఏమేమి సామాన్లు తేవాలో మీరు చెప్తే నేను ఏర్పాట్లు చేస్తాను అని అంటాడు సురేష్. వాటి గురించి మీరు ఆలోచించకండి, అన్నీ నేను సిద్ధం చేసుకుంటాను. మీ ఇద్దరు నవదంపతులు కాబట్టి రేపు పొద్దుటే వచ్చేసి కోనేటి స్నానం చేసి అమ్మవారి గుడి చుట్టూ 5 ప్రదక్షిణలు చేసిన తర్వాత పసుపు బట్టలు ధరించి పూజ మొదలు పెట్టాలి. గుర్తుంచుకోండి, రేపు పొద్దుటే 5 గంటలకు మీరు మీ భార్యతో కలిసి రావాలి. ఇద్దరూ స్నానం ఆచరించిన తర్వాత ఇంటికి వెళ్ళి బట్టలు మార్చుకున్న తర్వాత మీ కుటుంబ సమేతంగా రండి. మీరు వచ్చేలోపు మేము పూజ ఏర్పాట్లన్నీ సిద్ధం చేసి ఉంచుతామని చెప్తారు పంతులు గారు. సరే పంతులు గారు, మీరు చెప్పినట్లే చేస్తా అని అంటాడు సురేష్. ఏంటి మా అమ్మ రాత్రి ఏదో ప్లాన్ చేస్తానని చెప్పింది, పొద్దుటే చూస్తే పంతులు గారు ఇంటి దగ్గర ఉన్నారు అంటే ఏదో ప్లాన్ చేసింది, ఏం చేయాలనుకుంటుంది అని ఆలోచిస్తాడు చంద్రం. భార్యకు ఏమైనా తెలిసేమోనని కళ్ళతో సైగ చేస్తాడు. కానీ నాకేమీ తెలియదని చెప్తుంది చంద్రం. అంటే ఏదో జరగబోతుందని అందరికీ అర్థమవుతుంది. కానీ ఆవిడ మాత్రం నోరు విప్పదు. సురేష్ శశికి మళ్ళీ పనులు నేర్పించడం మొదలు పెట్టేస్తాడు. ఇంట్లో దోశలు వేయటం, ఇంటి ముందు ముగ్గు పెట్టడం, అన్ని పనులు మెల్లమెల్లగా నేర్పిస్తూ ఉంటాడు. మధ్యాహ్నం వచ్చి భోజనం చేస్తాడు. ఆ వంటలో ఉప్పు కారం ఎక్కువగా కనిపిస్తుంది, అంటే తనే చేసిందని అనుకునేవాడు. ఈరోజు నైటు తొందరగా పడుకో, పొద్దుటే 4 గంటలకి లేవాలి, మనం గుడికి వెళ్ళాలి, గుర్తుంది కదా అని అంటాడు సురేష్. పంతులు గారు రమ్మన్నది 5 గంటలకి కదా, మరి 4 గంటలకి ఎందుకు నిద్ర లేవాలి అని అమాయకంగా అడుగుతుంది శశి. ఏంటి నా మాటకి ఎదురు సమాధానం చెప్తున్నావా? 4 గంటలకు నిద్ర లేచి ఇంటి ముందు ఊడ్చి కల్లాపు చల్లి ముగ్గు పెట్టి అలాగే ఇంట్లో పనులు చేసి గుడికి బయలుదేరదాం, అర్థమైందా అని అంటాడు సురేష్. సరే అంటూ ఏడ్చుకుంటూ నిద్రపోతుంది శశి. సురేష్ తన వైపు చూసేసరికి తను మంచి నిద్రలో కనిపిస్తుంది. నిద్రపోతుంటే చాలా అమాయకంగా ఉంటుంది, కానీ అంత అమాయకురాలువేమీ కాదులే నువ్వు అని అనుకుంటాడు సురేష్. ఉదయం 4 గంటలకి అలారం సౌండ్ వినిపిస్తుంది. బద్ధకంతో నిద్ర లేచి పక్కనే ఉన్న అలారాన్ని ఆఫ్ చేస్తుంది. దీనికి పని పాట ఏమీ లేదు, ఎప్పుడు ఎలా మోగాలో కూడా తెలియదు అని అలారాన్ని తిట్టుకుంటూ ఉంటుంది శశి. ఆ మాటలు సురేష్కి వినిపిస్తాయి. నోటితో పెద్దగా సౌండ్ చేస్తాడు. అప్పుడు స్పృహలోకి వస్తుంది శశి. రాత్రి సురేష్ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి బద్ధకంగా నిద్ర లేస్తుంది. నన్ను చంపేస్తున్నాడు రా బాబూ అంటూ నిద్రమత్తులో తూలుతూ తూలుతూ కిందకు వెళ్తుంది. బయట ఊడవడానికి వెళ్ళిన తను అక్కడ మెట్ల మీద కూర్చుని ఆ గోడకు ఆనుకుని నిద్రపోతుంది. అది పైనుంచి గమనిస్తున్న సురేష్ తన మీదకు పక్కనే ఉన్న ఒక బాల్ తీసుకుని విసురుతాడు. అప్పుడు మెలకు వచ్చి పక్కనే ఉన్న బాల్ని చూస్తుంది. పైన బాల్కనీలో నుంచి తనను చూస్తున్న సురేష్ వైపు తన చూపు వెళ్తుంది. అంటే బాల్ విసిరింది ఈయన అని అనుకుంటుంది శశి. ఇకేమీ మాట్లాడకుండా ఊడవడం మొదలు పెడుతుంది. అలా ఎంతో కష్టపడి పనులు చేసిన తర్వాత 5 గంటలకు సురేష్తో పాటు బయలుదేరుతుంది బండి మీద. అందులోని చలికాలం కాబట్టి జనవరి నిండిపోయి ఫిబ్రవరి స్టార్ట్ అయింది. అయినా మార్నింగ్ చల్లగానే ఉంది. అందులో బండి మీద వెళ్తున్నారు కాబట్టి చలికి వణుకుపోతూ కనిపిస్తుంది శశి. తనకి తెలియకుండానే సురేష్ని గట్టిగా పట్టుకుంటుంది. సురేష్లో ఏదో తెలియని అలజడి మొదలవుతుంది. దూరం జరుగు అని అంటాడు కోపంగా. ప్లీజ్ అండి, చాలా చలి పుడుతుంది, నేను స్వెటర్ కూడా తీసుకుని రాలేదు, ఏమీ అనుకోకండి అని అంటుంది శశి. తనంత అమాయకంగా అడిగేసరికి మౌనంగా ఉండిపోతాడు సురేష్. అసలే చలికాలం, ఇప్పుడే చలికి వణుకుపోతూ చస్తున్నాను, ఇప్పుడు కోనేటి స్నానం అంటే దేవుడా అని లోపల భయపడుతూ వెళ్తూ ఉంటుంది శశి. అలా ఒక 10 నిమిషాల తర్వాత
గుడికి చేరుకుంటారు ఇద్దరు. ఏంటి దిక్కుండా అలాగే కూర్చుని ఉన్నావు, దిగు అంటూ కసురుతాడు. అతనితో పాటు లోపలికి అడుగులు వేస్తుంది. సురేష్ గారు, ఒక్కసారి ఆలోచించండి ప్లీజ్. నేనంటే మీకు ఇష్టం లేదనే విషయం నాకు బాగా తెలుసు. ఇలాగే పొద్దున్నే చెల్లిలో స్నానం అంటే చచ్చిపోతానండి అని అంటుంది శశి. ఏ ఆపు నీ వేషాలు. నేనేమైనా వేడి నీళ్ళతో స్నానం చేయడానికి వచ్చానా? నేను కూడా నీలాగే చన్నీళ్ళతో స్నానం చేయడానికే వచ్చాను. మరి నేనెవరికి చెప్పుకోవాలి అని అంటాడు. అందుకే నా దగ్గర ఒక ఐడియా ఉంది, చెప్పనా అంటుంది శశి. అసలే అమ్మమ్మ గారికి వయసు అయిపోయింది కదా, మరి ఆవిడ ఇంకా బ్రతికి ఉండాలని ఈ పూజ అది ఎందుకు అని అంటుంది శశి. అంటే ఏంటి నీ ఉద్దేశం? మా నాన్నమ్మకి పాడి కట్టేస్తావా ఏంటి అని అంటాడు సురేష్. చీ నా కర్మ, ఏది మాట్లాడినా తప్పు పడతారు. చెప్పినా సరే మాట అస్సలు వినడు. ఏంటో నా జీవితం ఇలా తయారయ్యింది అనుకుంటూ అతనితో పాటు వెళ్తుంది. అప్పటికే పంతులు గారు వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఈ పంతులు పని బాగుంది. ఏం పూజలో ఏం చన్నీటిలో అడుగు పెట్టాలంటే భయమేస్తుందని అనుకుని వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది శశి. వెళ్ళండి బాబుగారు, కోనేట్లో 5 సార్లు మునిగిన తర్వాత అమ్మవారి గుడి చుట్టూ 5 ప్రదక్షిణలు చేసిన తర్వాత ఇంటికి వెళ్ళి పసుపు బట్టలు కట్టుకుని రండి. అప్పుడు మీ ఇద్దరి చేత పూజ చేయిస్తాను. ఈ లోపల అన్ని ఏర్పాట్లు చేస్తాను అంటూ వెళ్ళిపోతాడు పంతులు గారు. తన చేతిని పట్టుకుని ముందుకు నడుస్తాడు సురేష్. అలా కోనేటు వద్దకు ఇద్దరు వెళ్తారు. ఇంకొకసారి ఆలోచించండి సురేష్ గారు. అబ్బా, కాలు పెడితేనే చాలా చల్లగా తగులుతున్నాయి ఈ నీళ్లు, ఇక స్నానం అంటే ఎలా అని అంటుంది శశి. నేనెంత చెప్పిన తర్వాత కూడా నా మాట వినవు కదా అంటూ స్పీడ్గా తనని లాగుతాడు. అలా లాగడం వల్ల తను సురేష్ మీద పడిపోతుంది. బ్యాలెన్స్ తప్పి ఇద్దరు కోనేట్లో పడిపోతారు. ఇద్దరికి స్విమ్మింగ్ వచ్చు కాబట్టి సరిపోయింది. ఎందుకంటే ఆ కోనేరు చాలా లోతుగా ఉంటుంది. ఆ చీకట్లో తన కోసం వెతుకుతూ అలా తన నడుం చుట్టూ చెయ్యి బిగించి తనని గట్టిగా పట్టుకుంటాడు. 5 సార్లు మునుపుతాడు సురేష్. ఎందుకు అలా పట్టుకున్నాడని శశి కూడా అడగదు. ఎందుకంటే పట్టుకోకపోతే తను జారిపోతానన్న విషయం తనకు తెలుసు. అందుకే పట్టుకున్నాడని చెప్పి శశిని బయటికి తీసుకుని వస్తాడు సురేష్. శశిలో ఏదో తెలియని సంథింగ్ మొదలయ్యింది. మొదటిసారి మగవాని స్పర్శ, అది కూడా తన భర్త చెయ్యి స్పర్శ తగిలిన తర్వాత తెలియని ఫీలింగ్ మొదలయ్యింది. ఇలా అమ్మవారి గుడి చుట్టూ 5 ప్రదక్షిణలు చేస్తారు. అప్పటికే చల్లని గాలి, పొద్దున పూట చలి, తడిసిన బట్టలు, ఇంకా చలి పుడుతుంది శశికి. వణికిపోతూ కనిపిస్తుంది. తను అలా అమ్మవారికి నమస్కరించి ఇంటికి బయలుదేరతారు ఇద్దరు. తను వేసుకుని వచ్చిన షర్ట్ కాస్త కోనేట్లో మునిగే ముందు బయటికి తీసి పెడతాడు సురేష్. శశి వణుకుతూ ఉంటే ఆ షర్ట్ తీసి తనకి కప్పుతాడు. వద్దు అని చెప్పాలి అనిపిస్తుంది శశికి, కానీ చలి తప్పదు కదా అనుకుని షర్ట్ వేసుకుంటుంది. బండి స్టార్ట్ చేస్తాడు. సురేష్ చలికి వణుకుపోతుంటే బండి మీద కూర్చుంటుంది. తన వల్ల కాక సురేష్ని ఇంకా గట్టిగా పట్టుకుని కూర్చుంటుంది. ఏంటిది ఇలా కూర్చుంటుంది, దూరం జరుగు అని చెప్పలేను. తన స్పర్శ తనకి ఇంకా కావాలి అనిపిస్తుంది సురేష్కి. అసలే సురేష్ ఆ ఊరిలో హీరో. అందులో కట్ బనియన్ మాత్రమే ఉంది. షర్టు తనకిచ్చాడు కాబట్టి బుల్లెట్ మీద వెళ్తూ ఉంటే పొద్దుటపూట పల్లెటూరులో ముగ్గులు పెట్టడానికి ఉన్న ఆడవాళ్ళందరూ రెడీ అయిపోతారు. అదే సమయంలో వస్తున్న వీళ్ళ వైపు అందరూ చూస్తూ ఉంటారు. అమ్మాయిలైతే సురేష్ అందానికి శశి వైపు కోపంగా చూస్తూ ఉండిపోతారు. అది గమనిస్తూ ఉంటుంది శశి. సార్ గారు ఎక్స్పోజింగ్ ఇస్తున్నారు, మరి వాళ్ళు మాత్రం ఏం చేస్తారులే అని అనుకుంటుంది మనసులో. ఏమైనా అదృష్టవంతురాలు, అలాంటి భర్త తనకు దొరికాడు అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు అక్కడ ఉన్న ఆడవాళ్ళంతా. ఇంటికి చేరుకోగానే పరిగెడుతూ తన రూమ్లోకి వెళ్ళిపోతుంది శశి. చాలా హాట్ వాటర్తో తలస్నానం చేస్తుంది. అలా స్నానం చేసిన తర్వాత ఒక బెడ్షీట్ చుట్టుకుని మంచం మీద కూర్చుని ఉంటుంది. లోపలికి వచ్చిన సురేష్ తన వైపు చూస్తూ నవ్వుతూ ఉంటాడు. అందరితో అంత గట్టిగా మాట్లాడతావు, ఎంత చిన్నదానికి ఇలా వణికిపోతున్నావని వెటకారంగా అంటాడు సురేష్. నీకేం తెలుసు నా బాధ అని అంటుంది శశి. పద పద, పూజకు టైం అవుతుంది, 5 మినిట్స్లో రెడీ అవ్వు, నేను ఫ్రెష్ అయ్యి వస్తా అని చెప్పి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాడు సురేష్. కాసేపు కూడా ప్రశాంతత లేదు నాకంటూ తిట్టుకుంటూ ఉంటుంది శశి. ఓకే ఫ్రెండ్స్, తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. అసలు శశి ఆ పూజ చేసిందా లేదా అనేది రేపటి స్టోరీలో తెలుసుకుందాం. ఈ స్టోరీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.